5వ అధ్యాయము 7వ వచనం. ఆయన చూడండి, మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధైన అపవాది గద్దించి సింహము వలె ఎవరిని మృంగుదోమా అని వెతుకుతూ తిరుగుతున్నారు. అదే మీకు శ్రమలు ఎందుకు వస్తున్నాయి, మీ కష్టాలు ఎందుకు వస్తున్నాయి, మీకు ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి అంటే మీ కష్టాలు కలగజేసేవాడు అపవాది, మీ ఇబ్బందులు కలగజేసేవాడు అపవాది, మీ కార్యాలు చెడగొట్టేది అపవాది, నిన్ను ఎదగనివ్వకుండా పడవేసేది అపవాది. కాబట్టి నువ్వు దేనిని గురించి చింతించక్కర్లా, నీకోసం దేవుడు చింతిస్తున్నాడంట. మరి